ఒక వైడ్ లో మొత్తం వైడ్ షాట్ ఉంటాయి, కొన్ని వైడ్ క్లోజ్ ల దగ్గరనే అసలైన ప్రభాస్ వస్తాడు. వైడ్ షాట్ దగ్గర మొత్తం డూప్ గాలు ఉంటారు. నిజం భయ్, నేను చూసినా. ఎందుకంటే ఒక ప్రభాస్ అనే కొంత లావుకుంటాడు, వాడు పక్కా ఉన్నాడు, వాడి మూతి ఇట్లుంది. నాకైతే ప్రభాస్ అన్న కోసం వెళ్ళా. ప్రభాస్ అన్న యాక్టింగ్ క్లోజ్ లో పెడతాడు కెమెరా, యాక్టింగ్ మాత్రం చింపి పడతాడు ప్రభాస్ అన్న. మిగతా డూబ్ గాడు కొద్దిగా నేర్పించి తీస్తే బాగుండు ఆ డూబ్ ప్రభాస్. కాకపోతే ప్రభాస్ అన్న ఎక్కువ కష్టపడ్డాడు. కాకపోతే ఈ మారుతి ఆ విల్లా నెంబర్ గచ్చిపోలేదు అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా. నాకైతే ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టము, మంచి వ్యక్తి, అందరికి భోజనం పెడతాడు. సినిమాని మాత్రం మారుతి తెగబెట్టిండు. సినిమా అదే స్టోరీలు కలిపిండు భయ్యా. ఇక్కడ హిస్టారికల్ పెట్టిండు, అదే విధంగా ఇక్కడ మన దయ్యాలకు సంబంధించిన ఆ స్టోరీ పెట్టిండు. అదేవిధంగా ఒక బామ్మ మొత్తం మీద ఇస్తుందంటే ఒక బామ్మ ఉంటది భయ్య. ఆ బామ్మ కోరిక తీర్చడానికి ప్రభాస్ ఏం చేస్తాడో అనేది దీన్ని అసలైన స్టోరీ లైన్ అన్నమాట. మన మారుతి డైరెక్టర్ మాత్రము ఈ సినిమాని మాత్రం చిన్నగా తీద్దాం, ఏదో తీద్దామంటే మామూలు ప్రేమ కథ చిత్రం ఉంది కదా బ్రదర్, అట్లా రాసుకుంటూ ఇక దొరకక బంగారం డైమండ్ దొరికింది మనకు ప్రభాస్ అన్న. ఒక ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ హీరో దొరికింది కాబట్టి ఇక ఈ ఛాన్స్ మనకి ఇక ఇంకోసారి రాదురా బాబు అని అనుకొని సినిమా సగం తీసిండు. మామూలుగా ఇక ఈ సినిమాని ప్యాన్ ఇండియా చేసేద్దామని చేసిండు. మధ్యలో వచ్చిన ఆలోచన ఈ సినిమా మాత్రం లాస్ట్ 30 minutes మాత్రం బాగుంటది. క్లైమాక్స్ పెద్దగా అది ఎక్కుపోతుంది. ఇంకా పార్ట్ 2 తీసినా అన్నా నీకు దండం పెడతా మాట్లాడినా, నువ్వు మంచి డైరెక్టర్వి, మంచిగా తీస్తావు, కొద్దిగా తికమగా చేసినావు. పార్ట్ 2 వద్దిగా ఏడిగా సర్వేట్టు. సినిమా అయితే 30 minutes తప్ప మిగతా ఏం స్టప్ లేదు. 1000 రూపాయలు పెట్టినావు, ఆగం పట్టించిండు. 9 చూసిన సినిమా ఆగం పట్టించిండు. కామెడీగా ఇందులో డూపు ప్రభాస్ ఎక్కువైంది. మన ప్రభాస్ అన్న ఎక్కువ చూడలేకపోయినాం. ఆ ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. నిజంగా ఆ ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. సాంగ్స్ బాగానే అనిపిస్తాయి కానీ ఎక్కువ ఎక్కలేదన్న, నాకైతే నచ్చలే. అదేవిధంగా హీరోయిన్లు ఉంటారు కదా, హీరోయిన్లు ఉంటారు, 3 హీరోయిన్లు ఉంటారు. ఆ హీరోయిన్లు ఎందుకు పెట్టాడో నాకైతే అర్థం కాలే. సినిమా ప్రకారంగా ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం చించి పడదగిండు. మన బీజిఎంస్ మన తమనన్న మాత్రం ఆయన మ్యూజిక్ కూడా బాగానే కొట్టిండు, కానీ ఆ లాస్ట్ లా కొద్దిగా చెడగొట్టిండు. ఎందుకంటే ఆయన స్టోరీ స్టప్ లేదు. ఫస్ట్ ఆ సినిమాలో స్టప్ లేదు, కామెడీ ఉందన్న, కామెడీ వస్తుందని మన ఎందుకంటే స్టార్టింగ్ స్లో చేసుకుంటూ సినిమాలో మనకు మన మారుతి గారు ఏమంటే ఇది మన స్టోరీ బామ్మ కోసము ఈ స్టోరీ ఇట్లా తిరుగుతాడు ప్రభాస్ అన్న అనుకుంటే ఆ లోపల అంటే ఆ సినిమా స్క్రీన్ పై పెట్టుకోలేకపోతే అన్నసరి రొమాంటిక్ ట్రాక్, అన్నసరి సాంగ్స్, హీరో మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెట్టారు. ప్రభాస్ స్టార్ట్ కి ఏ ఎఫెక్ట్ అవ్వాలి అయితే బాగా కావాలి. ఆయన అసలే కొండపూర్ అడ్రస్ ఇచ్చాడు. మనకి తెలుగులో తప్ప బయట చిల్లర కూడా రాదు. వాళ్ళు పెట్టిన 5 కోట్లు 10 కోట్ల కూడా రాదు. ఆ లెవెల్ వాళ్ళు టార్గెట్ 400 కోట్స్ పెట్టుకున్నారు. నార్త్ లో 400 కోట్స్ కాదు, 4 కోట్స్ కూడా రాదు క్లోజింగ్ అయితే ఆ లెవెల్. అంటే మారుతి గారు ఫ్లాట్ కి వచ్చామన్నారు కదా, దాని ఎఫెక్ట్ ఆయన ఇల్లు చేంజ్ అయితే బెటర్. ఎందుకంటే ఆయన చేసిన కంప్లీట్ స్ట్రాటజీ తప్పు. ఎందుకంటే ఒక ట్రైలర్ లో ఏదైనా ఒక హై మూమెంట్ ఉన్నప్పుడు, ఒక హై సీన్స్ ఉన్నప్పుడు అది ట్రైలర్ లో ఎక్కడ లీక్ చేయకూడదు. అది ట్రైలర్ లో పెట్టేసి థియేటర్కి వచ్చేసరికి ఆ ట్రైలర్ లో హైలైట్ సీన్స్ థియేటర్లలో అలాంటప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతారు. 2 రోజుల తర్వాత యాడ్ చేసినా సార్ అప్పుడు ఎవరు జనాలు అవుతారు.